Taste the Daily. Saturday and a favorite day. మేము ఈ సినిమా రిలీజ్ చేసాం. వీ హ్యావ్ గాట్ వెరీ గుడ్ రెస్పాన్స్. అంటే ఒక కొత్త సినిమా, ఒక డిఫరెంట్ సినిమా. గోస్ట్ లవ్ అనేది ఇప్పుడు దాకా చూడలేదు. సో ఆ గోస్ట్ లవ్ని మీరు విట్నెస్ చేసి మాకు మంచి రెస్పాన్స్ ఇచ్చారు. నాకు కానీ వైష్ణవికి కానీ. మేము మార్నింగ్ షో చూసినప్పుడు మేము ఎక్కడెక్కడైతే క్లైమాక్స్ దగ్గర కానివ్వండి అలాంటి విషయాల్లో మంచి ఒక షాక్ వస్తుంది అనుకున్నాం, అది వచ్చింది. సో ఫస్ట్ వీ హ్యావ్ టు థ్యాంక్ ఆడియన్స్, తెలుగు ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ. మా కొత్త అటెంప్ట్ని అట్లీస్ట్ మీరు ఒక థియేటర్కి వచ్చి మీరు దానికి రెస్పాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో వెరీ మచ్. అందరూ తెలుగు, ఆంధ్ర, తెలంగాణ ఆడియన్స్ అందరికీ. అండ్ ఈరోజు సాటర్డే, సండే మేము ఈ ఉత్సాహాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మేము ఇంకా ఈవినింగ్ థియేటర్స్కి వెళ్దాం అనుకుంటున్నాం. భ్రమరాంబ, విశ్వనాథ్, గోకుల్ ఈవినింగ్ అన్నీ తిరుగుతూ ఉంటాం. సో అంటే బేసికలీ ఒక చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే అందరూ హారర్ అంటున్నారు, కానీ మేము మేజర్గా తీసింది సినిమా దయ్యాన్ని చూసి భయపడకండి, దయ్యాన్ని ఎలా ప్రేమిస్తారు అనే బేసిక్ కాన్సెప్ట్ మీద తీసుకున్నాం. సో ఇది ఒక గోస్ట్ లవ్, హారర్ కంటే ఎక్కువ గోస్ట్ లవ్. అంటే మేము ముందు ప్రమోషన్స్లో చెప్పినట్టు కూడా హారర్ అనేది ఒక ఎలిమెంట్, అంటే మీరు ఆ ఫీల్లో వెళ్తారు, కానీ గోస్ట్ని లవ్ చేయడం అనేది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. సో అది ఈరోజు ప్రేక్షకులు ఐ థింక్ దే లైక్డ్ ఇట్. సో మాకు ఒక నమ్మకాన్ని ఇచ్చారు నెక్స్ట్ టైం ఇలాంటి కొత్త అటెంప్ట్ చేయడానికైనా. ఐ నో మిక్స్డ్ రివ్యూస్ ఉన్నాయి, బట్ ఆబ్వియస్లీ ప్రతి సినిమాకి మిక్స్డ్ రివ్యూస్ ఉండడం కామనే. అండ్ ఈ సినిమా కొంచెం మెల్లిమెల్లిగా మీకు అర్థమవుద్ది మీరు ఐ థింక్. బట్ వాట్ ఎవర్, థ్యాంక్ యూ తెలుగు ఆడియన్స్ ఫర్ గివింగ్ అస్ సచ్ ఎ గుడ్ రెస్పాన్స్. అండ్ థియేటర్స్లో కలుసుకుందాం. వీఆర్ ఆల్ ఎక్సైటెడ్ టు వాచ్ విత్ యూ ఈవినింగ్ థియేటర్స్లో. అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ అండ్ మాతో పాటు థియేటర్స్కి వచ్చిన మీడియా వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈ లవ్ మీ సినిమా చాలా డిఫరెంట్ అండ్ యూనిక్ అని మేము ముందు నుంచి చెప్తూ వచ్చాం కదా. ఈ సినిమాలో యాక్ట్ చేసే వాళ్ళకే కాకుండా ఈ సినిమా కోసం పనిచేసే వాళ్ళకు కూడా చాలా టఫే. షూట్ కాదు కానీ ఈ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యేంత వరకు కూడా ప్రతి ఒక్కరిలో, ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరిలో ఒక బరువును మోసేవాళ్ళు. ఇది ఎలా చేయాలి, ఎలా చేస్తే రైట్, ఒకవేళ కొంచెం వేరేలా చేసినా మళ్ళీ వేరే మీనింగ్ వచ్చేస్తుందేమో అని అలా చాలా మీనింగ్స్ వచ్చేటివి కానీ, కన్ఫ్యూజన్స్ కానీ, చాలా డిఫరెంట్ వేస్ కానీ ఉన్నాయి ఈ సినిమాలో. బట్ మేము ఇలా థియేటర్స్లో కూర్చొని ఎక్కడైతే ట్విస్ట్లు ఉన్నాయి, ఎక్కడైతే జనాలు రియాక్ట్ అవుతారో అని అనుకున్నామో అక్కడ రియాక్ట్ అయ్యారు. అది మేము కళ్ళతో చూసాము, దానికి మేము చాలా హ్యాపీ అయ్యాము. ఇంటర్వెల్ దగ్గర మేము రియాక్షన్స్ చూడాలనుకున్నాం థియేటర్స్లో. ఇంటర్వెల్ దగ్గర మాకు పాజిటివ్ రియాక్షన్స్ వచ్చాయి. ఇంకా మేము ముందు నుంచి చెప్తూనే ఉన్నాము, నేను దివ్యవతి కాదు అని. సో ఇవాళ సినిమా చూసిన వాళ్ళందరికీ ఆ క్లారిటీ వచ్చేస్తుంది, నేను దివ్యవతి కాదు అని. సో ఎస్ అండి, ఇట్ ఈస్ ఆల్ డిపెండ్ ఆన్ యువర్ సపోర్ట్ అండ్ యువర్ లవ్. అండ్ మీ సపోర్ట్, మీ లవ్ అంతా మా టీం అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్లీ థ్యాంక్ యూ అందరూ మీడియా వాళ్ళు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ. మా లవ్ మీ మూవీ ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రిలీజ్ అయింది. అండ్ ఎన్నో రోజుల నుంచి మూతపడ్డ థియేటర్స్ ఇవాళ ఓపెనింగ్ అయ్యాయి. అంటే మార్నింగ్ షోకి ఒక కొత్త మూవీకి ఉండాల్సినంత రెవెన్యూ యాక్చువల్లీ సర్ప్రైజింగ్గా మేము చూసాము. అండ్ ఇప్పుడు మ్యాట్నీస్, ఫస్ట్ షోస్ ఇంకా ఫాస్ట్గా ఫిల్ అవుతున్నాయి. సో దట్స్ గివింగ్ అస్ లాట్ ఆఫ్ ఎక్సైట్మెంట్. అండ్ అందుకే మేము ఇప్పుడు థియేటర్ విజిట్స్ కూడా వెళ్తున్నాము.
అక్కడ నుంచి వెళ్ళి మేము లైవ్ పెడతాము, మీరందరూ కూడా చూడొచ్చు. భ్రమరాంబ, గోకుల్, కుకట్పల్లి థియేటర్స్కి వాళ్ళు వెళ్తున్నాము. అలాగే చాలా ప్రమోషన్ యాక్టివిటీస్ మేము నెక్స్ట్ వీక్ ప్లాన్ చేశాము. ఫస్ట్ వాళ్ళ సుదర్శన్ 35లో మేము అందరం మార్నింగ్ షో చూస్తున్న టైంలో మూవీ స్టార్టెడ్ ఆఫ్ విత్ అ గ్రాఫ్. ఇలా ఇంట్రెస్టింగ్ వచ్చాక జస్ట్ రైట్ బిఫోర్ ఇంటర్వెల్ ఒక 20 minutes ఒక హై ఉంటుంది మా మూవీలో. అది మేము రైట్ ఆడియన్స్ వర్ ఎక్స్పీరియన్సింగ్ దట్. బట్ అట్ ద సేమ్ టైమ్ దే వర్ ఎక్స్పెక్టింగ్ ఇట్స్ మోర్ లైక్ అన్ హారర్ మూవీ. ఇట్స్ నాట్ అ హారర్ కామెడీ, ఇట్స్ నాట్ అ హారర్ మూవీ అట్ ఆల్. ప్లీజ్ కమ్ విత్ ఓపెన్ మైండ్. ఆర్స్ ఇస్ గోస్ట్ లవ్ స్టోరీ. ఒక వెరీ ఓపెన్ మైండెడ్ బాయ్ ఒక గోస్ట్తో ఎలా ప్రేమలో పడతాడు అనేది ఒక సింపుల్ పాయింట్ అండ్ వెరీ ఎక్స్పెరిమెంటల్ పాయింట్ మేము మీ దగ్గర తీసుకొచ్చాము. అండ్ లుకింగ్ ఫార్వర్డ్, అందరూ తప్పకుండా థియేటర్కి వెళ్ళి మా మూవీ చూడండి. మేము ఎక్కడెక్కడైతే హై అవుతారనుకున్నామో, ఎక్కడెక్కడైతే ఎమోషనల్ అవుతారనుకున్నామో ఆ పాయింట్స్ చాలా బాగా రియాక్ట్ అయ్యారు. అండ్ ఆల్సో మీడియా వాళ్ళు కూడా మా దగ్గరికి వచ్చి మాట్లాడటం, మ్యామ్ మీరు కానీ సార్ మీరు కానీ ఆ 6th reel ఏదైతే చిన్న కన్ఫ్యూజన్ ఉందన్నారో ఐ వాజ్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ. ఆ చిన్న కన్ఫ్యూజన్ అందరి లైఫ్లో ఉంటుంది. మనకి ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది, మనం ఏం చేస్తున్నామో లేకపోతే రేపు పొద్దున్న ఏం చేస్తామో, ఫ్యూచర్ ఏమవుతుందా. మీ ఫ్యూచర్ మీకు తెలియదు కదా, మీ ఫ్యూచర్ మీకు తెలియదు, తెలిసి అనుకుంటాం. అట్ ద సేమ్ టైం మన అందరి హార్ట్స్లో ఉండే చిన్న ఈ సినిమా అంతా ఒక హార్ట్లో రిప్రజెంట్ చేసాం. ఒక మనిషి మనసులో ఏమవుతుందో ఈ సినిమాలు కూడా అదే అవుతుంది. ఉగాది పచ్చళ్ళు అన్ని టేస్ట్లో ఉన్నట్టు చేదు ఉంటుంది కదా, చేదు ఎందుకు వేయాలి, చేదు మనం ఇష్టపడం అయినా వేస్తాం. అట్ ద సేమ్ టైం ఎవ్రీ హార్ట్ విల్ హ్యావ్ అ స్మాల్ కన్ఫ్యూజన్. నా 6th reel ఆ పార్ట్ ఏదో సెకండ్ హాఫ్, దట్ ఈస్ ద కన్ఫ్యూజన్ ఎవ్రీ పీపుల్స్ హార్ట్ దట్ స్లోలీ విల్ గెట్ అండర్స్టాండ్. లైక్ మనకి ఏంటంటే మనం హీల్ అయిన తర్వాత, ఒక పెయిన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ కన్ఫ్యూజన్ మనకు తర్వాత అర్థమవుతుంది. కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు అర్థం కాదు. కన్ఫ్యూజన్ ఎందుకు అనిపిస్తుంటే వీఆర్ నాట్ ప్రాసెసింగ్ ఇట్. సో ఈ సినిమా కూడా చాలా నీట్గా అలాగే క్రాఫ్ట్ చేసాము. ఇట్స్ వెరీ వెల్ క్రాఫ్టెడ్ దట్ ఆ పార్ట్ అలాగే ఉండాలి అని. అట్ ద సేమ్ టైం ఆ పార్ట్లో ఒక చిన్న కొత్త విషయం ఒకటి చెప్పాము, టేకింగ్ ఐడెంటిటీస్ అని. లైక్ నా పేరు అరుణ్ కదా, మై నేమ్ ఈజ్ నాట్ యాక్చువల్లీ అరుణ్. ఇది జోక్ కాదు, నా పేరు అరుణ్ కాదు, మై నేమ్ ఈజ్ పవన్ కుమార్ భీమవరపు. అరుణ్ ఈజ్ అన్ ఐడెంటిటీ దట్ ఐ టుక్. అరుణ్ అన్నవాడు నా ఫ్రెండ్, వాడు చాలా బాగా రాసేవాడు అనమాట. అరే ఇలా రాస్తే బాగుంటుందేమో, ఈ బుక్స్ చదివితే బాగుంటుందేమో అని. వాడిలా ఉండాలనిపించి, వాడిలా చదవాలనిపించి, వాడిలా రాయాలనిపించి, ఎందుకు అరుణ్ అని ఎవరైనా పిలిస్తే నేను అలా రాస్తానేమో అని ఐ టుక్ దిస్ నేమ్. సో టుక్ అన్ ఐడెంటిటీ. అది మనం చాలామంది చేస్తాం. మీరు ఇక్కడ ఒకలా ఉంటారు, ఇంట్లో ఒకలా ఉంటారు, మీకు బాగా నచ్చిన వాళ్ళతో ఒకలా ఉంటారు, నచ్చిన వాళ్ళతో ఒకలా ఉంటారు. యూ ఆల్ టేక్ ఫేసెస్ కదా. అది ఆ పార్ట్లో చెప్దాం అనుకుని చెప్పాము. అది చాలా డార్క్ స్పేస్ కాబట్టి అందరూ కొంచెం అదేంటి ఇలా జరుగుద్దా అందరి లైఫ్లో జరుగుతుంది. మీరు ఆఫీస్లో ఒకలా ఉంటారు, ఇంట్లో ఒకలా ఉంటారు, ప్రేమించిన వాళ్ళతో ఒకలా ఉంటారు, మీకు ఇష్టమైన వాళ్ళతో ఒకలా ఉంటారు. దట్ ఈస్ ద సేమ్ పార్ట్ దట్ వీ ఇంటెండెడ్ టు సే. అది స్లోగా సిట్ అవుతుంది యాక్చువల్లీ. అంటే ఈజీ విషయాలు చాలా ఈజీగా అండర్స్టాండ్ అవుతాయి. ఎమోషన్స్ కొంచెం ఓవర్బోర్డ్ అయినప్పుడు విచ్ హ్యాపెన్స్ ఇన్ లవ్ ఆర్ హేట్, అవి చాలా స్లోగా ప్రాసెస్ అవుతాయి. అండ్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్, ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఎలా చెప్పాలనుకున్నానో అలాగే చెప్పాను. అండ్ ఇట్ విల్ సిట్ త్రూ. అది ఒక 2-3 daysలో 2 friends go to a మూవీ, ఒకటికి అర్థమైనా ఇంకోటి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. 3 friends go to a మూవీ, ముగ్గురికి అర్థమయ్యే అవకాశం ఉంది. సో ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ సిట్ అవుతాయి చాలా స్లోగా. అది కాకుండా మిగతా పార్ట్ అంతా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఐ వాజ్ వెరీ హ్యాపీ. మేము ఏదైతే దివ్యావతి వైష్ణవి గారి క్యారెక్టర్ కాదు అంటూ వచ్చామో, చీట్ చేసామో అనుకున్నారు. సో ఈరోజు ఆడియన్స్ మమ్మల్ని చూసినప్పుడు భయ మీరు చెప్పింది కరెక్టే, దివ్యావతి ఆవిడ ఎవరు అన్నది ఆల్రెడీ బయటకు వచ్చి ఉంటుంది, బట్ డైరెక్ట్గా నేను చెప్పకూడదు. బట్ ఐఎమ్ హ్యాపీ దట్ వాట్ వీ టోల్డ్ యూ గైస్ స్టక్ టు ఇట్. నేను వెరీ హ్యాపీ మీ అందరికీ సినిమా నచ్చినందుకు, ఇంత పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నందుకు. గోయింగ్ ఫార్వర్డ్ ఐ థింక్ దిస్ మూవీ విల్ సిట్ విత్ యూ. చాలా స్లో పాయిజన్ అంటారు కదా, అలా ఎక్కుద్దని అలాగే రాసాం, అలా కన్సీవ్ చేసాం. దట్ ఈస్ హ్యాపెనింగ్, రియలీ హ్యాపీ దట్ దిస్ ఇస్ హ్యాపెనింగ్. Taste the Daily. Hey all, నేను మీ సుమంత్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. Hi, this is Ravinder. Please subscribe India Glitz Telugu. Hi guys, నేను మీ వర్షిని. Please do subscribe to India Glitz Telugu. Hi, this is Nirupam. Please subscribe to India Glitz Telugu. హాయ్ వ్యూవర్స్, నేను మీ శశాంక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. Hello guys, నేను మీ యానీ. Please do subscribe to India Glitz Telugu.